హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్ల సెప్టెంబర్ నెల పే స్లిప్‌లో గమనించవలసిన ముఖ్యమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే పెన్షన్ల పే స్లిప్స్ అయితే ఈరోజు డౌన్‌లోడ్ అవుతాయండి. మరి పూర్తి సమాచారం వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకెళ్ళే ముందు వీడియోకైతే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. అలాగే ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వ పెన్షనర్ల పే స్లిప్స్ అయితే సైట్‌లో అందుబాటులో ఉన్నాయండి. కాబట్టి అందరూ కూడా మీ యొక్క పే స్లిప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి. ఎర్నింగ్స్, డిడక్షన్స్ అయితే సెప్టెంబర్ నెల పే స్లిప్స్‌లో గమనించవలసిన ముఖ్యమైన విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్ల సెప్టెంబర్ నెల పెన్షన్ అయితే తగ్గుతుంది. అయితే కొంతమందికి మాత్రం తగ్గుదల ఉండదు. ఎవరికి తగ్గుతుంది, ఎవరికి తగ్గదని ఒకసారి పరిశీలిస్తే ఇటీవల రాష్ట్రంలో జరిగిన వరదల కారణంగా నష్టపోయిన వారికి ఆర్థిక సహాయం కోసం పెన్షనర్లు, పెన్షన్ సంఘాలు రోజు మూల వేతనాన్ని విరాళంగా ఇస్తామని ప్రకటించాయి. కాబట్టి పెన్షనర్ల సెప్టెంబర్ నెల బేసిక్ పేలో ఒకరోజు వేతనాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కు డిడక్షన్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ కొందరికి మినహాయింపు కూడా ఉంది. ఎవరైతే తమ డీడీఓ గారికి రాతపూర్వకంగా నా సెప్టెంబర్ నెలలో సీఎం రిలీఫ్ ఫండ్‌కు డిడక్షన్ చేయవద్దు అని తెలిపినట్లయితే వారికి డిడక్షన్ చేయలేదు. కావున సెప్టెంబర్ నెల పే స్లిప్స్ చూసుకున్నట్లయితే సీఎం రిలీఫ్ ఫండ్‌కు డిడక్షన్ అయిందా లేదా అనేది తెలుస్తుంది. సో, ఈ డిడక్షన్ కూడా మనకు బేసిక్ పెన్షన్‌లోనే డిడక్ట్ అవుతుందండి. డీఆర్‌లో అయితే ఎటువంటి ఒక్క రూపాయి కూడా డిడక్ట్ కాదు. సో, బేసిక్ పెన్షన్ 15,000 అనుకోండి. సో, ఇందులో డివైడెడ్ బై 30 మనకు రూ. 500 అయితే కట్ అవుతుందన్నమాట ఈ విధంగా.